సో మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో థీరమ్స్ మనకి లేవు, థీరమ్స్ గురించి పెద్దగా రావు క్వశ్చన్స్, డిలీటెడ్ సిలబస్ లో ఉన్నాయి కాబట్టి. ఒకసారి చూడండి అమ్మ, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కి జనరల్ ఫామ్ ఇది: ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. దీన్ని ఏమంటారంటే నాన్ హోమోజీనియస్ 2 వేరియబుల్ ఈక్వేషన్ అమ్మ. ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ 2 వేరియబుల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇది. సో అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది, దీన్నే ఇది సాటిస్ఫై చేస్తేనే అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందమ్మా. ఆ వాల్యూని ఏమంటారంటే జనరల్ గా మనం డెల్టా అంటాం. డెల్టా ఈక్వల్ టు ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఎడిషనల్ గా డెల్టా ఈక్వల్ టు 0తో పాటు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అనేది గ్రేటర్ దాన్ 0 అయితే అవి పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయమ్మా. పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు 0 అయింది అనుకోండి అమ్మ, పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఆబ్వియస్ గా డెల్టా కంపల్సరీ 0 అవ్వాలి. ప్యారలల్ లైన్స్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి లెస్ దాన్ 0 అయితే అదేమవుతుంది అంటే పెయిర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్ రా, అంటే ఆ లైన్స్ ప్లేన్ మీద ఎగ్జిస్ట్ కావు. సో హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి లెస్ దాన్ 0 అయినప్పుడు అవి యాక్చువల్గా లైన్స్ అని చెప్పం, పెయిర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్ అవి. సో ఇది కండిషన్, అది రిప్రజెంట్ చేయాలి అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని. ఇప్పుడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఆ రెండు లైన్స్ కాబట్టి వాటికి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుందిగా. ఇఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి గ్రేటర్ దాన్ 0 అయితే ఆబ్వియస్ గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కి ఫార్ములా ఇదమ్మా. దిస్ రిప్రజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్, hf మైనస్ bg బై ab మైనస్ h స్క్వేర్ gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్. ఇది ఫార్ములా కింద ఇలా గుర్తుపెట్టుకోమని నేను ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఇంకొకలా కూడా మీరు చదువుకుని ఉండొచ్చు. ఈ ఈక్వేషన్ ని ఎస్ అనుకుంటే ఆ ఎస్ ని యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అజ్యూమింగ్ y యాజ్ కాన్స్టెంట్, అప్పుడు ఒక లైన్ ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. అలాగే యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y అజ్యూమింగ్ x యాజ్ కాన్స్టెంట్, అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఇదేనమ్మా, hf మైనస్ bg బై ab మైనస్ h స్క్వేర్ gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్. కానీ ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది, బెటర్ యూ రిమెంబర్ దిస్ యాజ్ ఎ ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఆబ్జెక్టివ్ కి ఏమడుగుతున్నారంటే వాట్ ఇఫ్ దిస్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్, వాట్ ఈస్ ద కండిషన్స్ ఇఫ్ దే ఇంటర్సెక్ట్ ఆన్ y యాక్సిస్. అవి ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్ అవ్వాలనుకోండి, ఇఫ్ దట్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఆన్ x యాక్సిస్, x యాక్సిస్ మీద అవ్వితే కండిషన్స్ ఏంటి అంటే ఆబ్వియస్గా ఇక్కడ y కోఆర్డినేట్ ఎంత అవ్వాలి, 0. y కోఆర్డినేట్ 0 అంటే ఎంత వస్తుంది, gh ఈక్వల్ టు af. అలాగే ఇంకొక కండిషన్ కూడా ఉందమ్మా, అదేంటి అంటే ఇంకో కండిషన్ వచ్చి g స్క్వేర్ ఈక్వల్ టు ac. g స్క్వేర్ అంటే x కి కోఎఫిషియంట్ కి స్క్వేర్ అమ్మ, ac అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. సో g స్క్వేర్ ఈక్వల్ టు ac ఆర్ gh ఈక్వల్ టు af అయితే అవి ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్. అదే ఇంటర్సెక్ట్ ఆన్ y యాక్సిస్ అని అడిగాడు అనుకోండి, ఇంటర్సెక్ట్ ఆన్ y యాక్సిస్, ఇంటర్సెక్ట్ ఆన్ y యాక్సిస్ అంటే ఆబ్వియస్ గా దీని x కోఆర్డినేట్ 0 అవ్వాలిరా, hf షుడ్ బి ఈక్వల్ టు bg, అంతేనా? దాంతో పాటు ఇందాక దాన్ని g స్క్వేర్ ఈక్వల్ టు ac ఎలా వచ్చిందో యూ కెన్ ఆల్సో రైట్ f స్క్వేర్ ఈక్వల్ టు bc. g స్క్వేర్ ఈక్వల్ టు ac ఎలా వచ్చిందో x యాక్సిస్ మీద f స్క్వేర్ ఈక్వల్ టు bc కూడా వస్తుందమ్మ. సో వీటి ప్రూఫ్లు కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇప్పుడు ఓన్లీ ఫార్ములా రివిజన్ కాబట్టి వీఆర్ నాట్ డూయింగ్ ద ప్రూఫ్. క్లాసుల్లో మనం ప్రూఫ్లు కూడా చేస్తామమ్మా ఇక్కడ. సో ఇవి కండిషన్స్. దిస్ వాజ్ ప్రీవియస్లీ ఆస్క్డ్, లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఏనమ్మా, ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్ అయితే కండిషన్స్ ఏంటి అని అడిగారు. సో ఆ రెండు కండిషన్స్ ఉంటాయి. ఈ రెండు కండిషన్స్ ని తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో అడిషనల్ కండిషన్ వస్తుంది. సో ఆ మూడు కండిషన్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడిగారు, రైట్? మీకు ఆ క్వశ్చన్స్ కావాలంటే, ఇంకా ఆ క్వశ్చన్స్ అలాంటి మోడల్ క్వశ్చన్స్, రెప్లికా క్వశ్చన్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తారమ్మా. సో నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతుందంటే వాటి మధ్య యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ కి రెండు ఫార్ములాలు రా. cos theta ఈక్వల్ టు a ప్లస్ b బై mod a ప్లస్ b, ఎందుకంటే వీల్ ఓన్లీ కన్సిడర్ acute యాంగిల్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్.
mod a plus b by root over a minus b whole square plus 4h square tan theta equal to 2 root h square minus ab by a plus b. ఏది వాడాలి సార్ అంటే క్వశ్చన్లో కాస్ థీటా అడిగితే ఇది, టాన్ థీటా అడిగితే ఇది. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, స్పెషల్ యాంగిల్స్ ఏమైనా ఉంటాయి కదా మనకి. స్పెషల్ యాంగిల్స్ అంటే లైన్ల మధ్య ప్యారలల్ ఒకటి లేదా 90 ఒకటి పర్పెండిక్యులర్. థీటా 90 అయితే ఇది యూజ్ చేయడం ఈజీ అమ్మ, ఎందుకంటే థీటా 90 అయినప్పుడు కాస్ థీటా ఎంత అంటే 0, కాస్ థీటా 0 అంటే a ప్లస్ బి ఈక్వల్ టు 0. అదే థీటా 0 అయినప్పుడు ఇది యూజ్ చేయడం ఈజీ. థీటా 0 అంటే ఆ రెండు లైన్స్ ప్యారలల్ గా ఉన్నట్టు, ప్యారలల్ గా ఉన్నప్పుడు h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, h స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. అర్థమైనాయమ్మా? ఇవి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ మీద అడగొచ్చు ఇలాంటి రెండు క్వశ్చన్లు. ఓకేనా? సో ఇంకా ఈ స్లైడ్లో మనం పెట్టలేదు, కాకపోతే ఇంకో కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అమ్మ. కాన్సెప్ట్ ఏంటి అంటే అది హోమోజినైజేషన్. అది కూడా మనకి సిలబస్లో ఉంది. హోమోజినైజేషన్ అసలు హోమోజినైజేషన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే హోమోజినైజ్ చేస్తే వచ్చేది ఏంటి. హోమోజినైజ్ అంటే ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ ఏ కర్వ్, ఏదో కర్వ్ ఉంది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0 అనేది ఒక కర్వ్ ఉంది. ఆ కర్వ్ని ఏబి అనే లైన్ ఆ లైన్ ఈక్వేషన్ ఏదో ఇచ్చారు అనుకోండి, సమ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్, ఆ కర్వ్ని ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే హోమోజినైజ్ చేసినప్పుడు, ఇఫ్ వి హోమోజినైజ్ దిస్ లైన్ విత్ దిస్ కర్వ్, మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే ఓఏ ఓబి ఈక్వేషన్ అమ్మ. సో ఆఫ్టర్ హోమోజినైజేషన్ మనకు వచ్చేది ఏంటి అంటే ఆఫ్టర్ హోమోజినైజేషన్ what we get is pair of lines OA and OB, pair of lines OA comma OB. ఆఫ్టర్ హోమోజినైజేషన్ మనకు వచ్చేది అదమ్మా, పెయిర్ ఆఫ్ లైన్స్ OA కామా OB వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా మనకి అడిగారు క్వశ్చన్ ఏమని అడిగారంటే లాస్ట్ ఇయరే ఒక కర్వ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనే కర్వ్. ఈ కర్వ్ మనకు తెలుసు సర్కిల్ అని. ఈ కర్వ్ని ఎక్స్ ప్లస్ వై మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0 అనే లైన్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందంట. ఆ 2 పాయింట్స్ ని ఏ కామా బి అన్నాడు. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90. యాంగిల్ ఏఓబి 90 అయితే ల్యాండా వాల్యూ ఎంత అని అడిగాడు. దీన్ని సర్కిల్ క్వశ్చన్ లా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. కాకపోతే హోమోజినైజేషన్ కింద చేస్తే ఇంకా ఈజీగా వస్తుందమ్మా. సో ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ని ఒక లైన్ ఏబి అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఆ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఓ దగ్గర ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుందంటే 90 degrees సబ్టెండ్ చేస్తుందమ్మా. సో అప్పుడు ల్యాండా ఏంటి అని అడుగుతున్నాడు. సో ఒక కర్వ్ని లైన్తో హోమోజినైజ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏమని చెప్తున్నాం, ఓఏ ఓబి. కాబట్టి ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత 90 degrees అని ఇచ్చాడు. సో లెట్ us హోమోజినైజ్ దిస్ అండ్ దిస్. హోమోజినైజ్ అంటే ఏంటి, ఇందులో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ రాయండి. సో ఈ లైన్ నుంచి ల్యాండా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై లేదా 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై ల్యాండా అని రాయండి. దాన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని వీ డు నాట్ టచ్. హోమోజినైజేషన్లో ఆ రెండు టర్మ్స్ మారవలసిన అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ డిగ్రీ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ విల్ బి చేంజ్డ్. 2x ఇంటూ 1 అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై బై ల్యాండా మైనస్ 4y ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై ల్యాండా ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై ల్యాండా హోల్ స్క్వేర్. సో దీనికి 1 స్క్వేర్ రాస్తాం, మిగతా రెండింటికి లీనియర్ వాటికి 1 అని రాస్తాం. సో ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ ఓఏ ఓబి. మనం మొత్తం సింప్లిఫై చేయక్కర్లే. ఆ యాంగిల్ ఎంత అన్నారు వాళ్ళు, 90 అన్నాడు కాబట్టి కాస్ 90 0 అంటే ఏ ప్లస్ బి ఎంత అవ్వాలమ్మా 0. సో ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయితే చాలమ్మా, వాటి సమ్ 0 అయితే చాలు. సో మనకి ఎక్స్ వై మొత్తం సింప్లిఫికేషన్ అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ దాంట్లో 1, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంటుందమ్మా మైనస్ 2 బై ల్యాండా. ఇందులో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, అది ఎంత అంటే 2 బై ల్యాండా స్క్వేర్. ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. వై స్క్వేర్ అంటే మళ్ళీ 1
ఇక్కడ y వస్తుందమ్మా -4/λ, y స్క్వేర్ ఇక్కడ 2/λ² ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్. సో ఇలాంటి మెథడ్లు మనం రెగ్యులర్గా ఇలాంటి మెథడ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం క్లాసుల్లో కూడా. సో చూడండి, నెక్స్ట్ ఇదే టాపిక్ మీద ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ డిగ్రీ కాన్స్టెంట్ టర్మ్స్ని తీసేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఎంత అంటే ax² + 2hxy + by² ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఏది 2gx 2f/cని తీసేస్తే అప్పుడు దీన్ని ఏమంటారంటే పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అందుకే హోమోజనైజ్ చేసినప్పుడు కూడా వచ్చిన ఈక్వేషన్లు ఇవే అంటాం, పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దీన్ని డివైడ్ విత్ x² తో డివైడ్ చేస్తేనమ్మా మనకి ఏమొస్తుంది a + 2hy/x + b × y/x హోల్² అని వస్తుంది. ఏవైనా రెండు లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయంటే అవి ఏ ఫామ్ లో అంటే y = m1x y = m2x అంటే y/x ఏమవుతుందిరా m1 m2. సో దీన్ని ఇలా తీసుకోవచ్చు 2h × m + b × m² = 0 అని రాస్తే దీనికి వచ్చే రూట్స్ ని ఏమంటారంటే స్లోప్స్ ఆఫ్ దోస్ టూ లైన్స్ అంటారు. సో వాటికి కరెస్పాండింగ్ సమ్ ఆఫ్ ద రూట్స్ m1 + m2 = -2h/b, m1 m2 = a/b. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ రెండు వచ్చినాయి అంటే యూ కెన్ ఆల్సో ఫైండ్ m1 - m2 యూజింగ్ m1 + m2 హోల్² -4m1 m2. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారా రెగ్యులర్గా ఎంసెట్లో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ నాట్ యాజ్ ఎ డైరెక్ట్ ఫార్ములా ఇలా x² తో డివైడ్ చేస్తే ఒక ఈక్వేషన్ ఇన్ m అని వస్తుంది. దాని సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇలా రాసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి.